చాలా దారుణమ్మా. ప్రజాస్వామ్యంలో ఒక స్టేషన్లోనే ఇలా జరగడం కరెక్ట్ కాదు. ఒక పోలీసులే లాకప్లో పెట్టి అసలు డెడ్ బాడీనే లేకుండా చేయాలనుకున్నారంటే అసలు చాలా దారుణం. ఇంత దారుణం చేస్తారని ఎవరు ఊహించిండరు. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, చట్టం ఏం వేస్తుంది, చట్టం ఎక్కడికి పోయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలే. ఏదంటే అది మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి. దీని గురించి చంద్రబాబు నాయుడు రాలే, లోకేష్ రాలే, పవన్ కళ్యాణ్ రాలే. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ని అర్థం కావట్లే. ఎన్ని కేసులున్నాయి దానికంటూ ఒక ప్రజాస్వామ్యంలో ఒక సెక్షన్లు ఉన్నాయి. జీవిత ఖైదా ఏదైనా కోర్టు వేస్తుంది. వీళ్ళు లాకప్ డెత్లోనే చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, చంపి పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ తల్లి కడుపుకోత కారణం ఎవరు ఈరోజు? ఈ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం కదా. ఒక పోలీస్ అనే వ్యక్తి పని చేశాడంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో. ఎంత రౌడీ షీటర్ అయినా ఎంతైనా కూడా దాంట్లో కోర్టులు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, జిల్లా న్యాయవాదులు ఉన్నారు. దాంట్లోకంటూ కోర్టుకు ఆధారపరచాలి కదా. చంపనీకి మీరెవరు? మీరేమన్నా లాయర్లా? పోలీసు వాళ్ళు ఏమన్నా? అరెస్ట్ చేయడం వరకు వీళ్ళ బాధ్యత, కొట్టడం చంపడం వీళ్ళ బాధ్యతనా? ఇష్టానుసారంగా ప్రభుత్వం అండగా ఉందని ఏమైనా చేస్తారా పోలీసులు? ఇది కరెక్టేనా? వాళ్ళకు స్పందించమను. ఏం చేసినాడో ఏమైంది చెప్పమను. ఎంత చేసినా ఎంత ఘోరమైనా చేయనిలే, ఎన్కౌంటర్ అయినా చేయనిలే, ఎన్కౌంటర్ చెప్పి చేయాలి కదా. ఆ తల్లి కడుపుకోత కారణం ఎవరు ఈరోజు? మానవత్వం ఉన్నోడైతే ఖచ్చితంగా ఆ తల్లికి స్పందించాలా. ఇంతవరకు కూడా నా స్పందించాలి ఎవరే కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. ఇంత దారుణం ఇది. ఆమె ఎంతమందిని తిడుతుంది రోజు? జగన్మోహన్ రెడ్డి గారిని, రోజా గారిని, విడుదల రజనీ గారిని ఎంతమందిని తిడుతుంటుంది రోజు. ఆమెకు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ సపోర్టు. ఆమెకు ఈ రోజా గారిని ఎవరు తిడితే ఆయన సన్మానిస్తారు ఈయన పవన్ కళ్యాణ్. ఈయన కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఏం కథనో అసలు అర్థమే కావట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు కానీ, పవన్ కళ్యాణ్ కానీ దేనిపైన స్పందించేది అర్థం కావట్లేదు. ఎవరిపైన స్పందించాల్సిన అర్థం కాదు. ఇప్పుడు మేకప్ రాని ఆయన అన్నాడు, దాని గురించి స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఆమె ఎంతమందిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఐటీ మంత్రిని కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ఆయన అనలేదా? ఆయన కుటుంబం బాధపడదా? ఈమె కుటుంబమే బాధపడుతుందా? ఆయన మహిళలను ఉద్దేశించి ఏమనలేదు, ఆమెను ఉద్దేశించి అన్నాడు. ఆమె మాటలు అలా ఉన్నాయి. ఆమె మాట్లాడిన పద్ధతి ఎలా ఉంది అందరూ చూస్తున్నారు. అంటే నిందలు వేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని ఎటంటే మాట్లాడము, మంత్రులను మాట్లాడము, హింసపరిచే విధంగా ఎన్ని మాటలు మాట్లాడిందేమా. నేను అదే సొంత పార్టీలో ఉండే నాయకులకే రక్షణ లేదు ఈరోజు. మిగతా వాళ్ళకి ఏం రక్షణ ఇచ్చారు మీరు? జనసేన పార్టీ నాయకులు చెప్పాలి దీనికి సమాధానం. వీళ్ళు ఉండే డప్పా వాళ్ళందరూ చెప్పాలి. ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళంతా ఏందిరా ఇది, సొంత పార్టీలో కష్టపడిన వ్యక్తికే ఇలా జరిగింది, మా పరిస్థితి ఏందిరా అని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అదేనా నేను చెప్పేది, వాళ్ళ ఫ్యాన్స్కే నేను చెప్పేది, ఎవరికో కాదు, వాళ్ళ ఫ్యాన్స్కే చెప్తున్నా. ఇప్పుడు మేము వాళ్ళకే, సొంత పార్టీలో ఉన్న వాళ్ళకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు, మీరు మిగతా వాళ్ళకి ఏం మాట్లాడతారు, మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఎంతసేపు ఎవరైనా మాట్లాడితే కామెంట్ బాక్స్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టడము, అసభ్యకరంగా మాట్లాడము, దీనికేనా ఉండేది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని నేను అడుగుతూ ఉన్నా ఈరోజు వీళ్ళనందరినీ. ఎంత అసహ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటే వీళ్ళు. నిజంగా ఎవరైనా లేడీస్ మాట్లాడితే, తెలంగాణకు సంబంధించిన ఒక ఆమె పేరు ఏదో సంథింగ్ నాకు ఐడియా లేదు, ఆస్మానా ఎవరు, ఆమె గురించి కామెంట్లలో ఎంత బూతులు తిడుతున్నారు, మీడియా ముందుకు వచ్చి ఎంత మాట్లాడుతుంది. ఆ విధంగా మహిళలను టార్గెట్ చేయాల్సిన ఒక ఆస్మానే కాదు, అడ్వకేట్ రజనమ్మ అయితేనేమి, వాళ్ళ పార్టీ నుంచి ఎవరైతే బయటకు వస్తారో కామెంట్ బాక్స్లో ఇష్టానుసారంగా పెట్టడం. మీకు అక్కలు లేరా, మీకు చెల్లెలు లేరా, మీకు తల్లిదండ్రులు లేరా? ఇష్టానుసారంగా ఇదేనా మాట్లాడడం? ఇదేనా మీ జనసేన పార్టీ అధినేత, మీ అధినాయకుడు ఇదే నేర్పించినారా సంస్కారం మీకు? ఇటువంటి కూతలు కూసుకుంటూ ఇటువంటివి ఉంటే రేపు పొద్దున ఎవరు కాళ్ళు పట్టుకున్నా కూడా కనకరించరు. న్యాయం చేయాలంటే సీఏ పైన చర్యలు తీసుకోవాలా, ఈ గవర్నమెంట్ దిగి రావాలా, ఆ తల్లికి న్యాయం చేయాలా. కడుపుకోతను ఎవరు తీర్చలేరు. కానీ ఆ కుటుంబానికి భరోసాగా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా వాళ్ళకు అండగా ఉండాలి. లేని పరిస్థితిలో
అదే నాకు ఇప్పుడు నుంచి చెప్తున్నా కదా, ప్రభుత్వం స్పందించాలా. ఇన్ని రోజులు అవుతుంది, రాష్ట్రం అంతా కూడా ఇంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళు స్పందించట్లే. ఏ సినిమా అయినా గుర్తుకొస్తుంది. నా సినిమాలో చేసినట్టు చేస్తున్నారు వీళ్ళు, పరిపాలన కూడా. వీళ్ళు ఏమేమి ప్రజల కోసం చేయట్లే. ఎవరికి ఉరి శిక్ష? 9 మందికి చేశారు. వీళ్ళకి వేల ఉరిశిక్ష. వీళ్ళకి ఉరిశిక్ష మా సాధారణంగా వేయకూడదు. విజయవాడ నడిగొడ్డున వేల. ఇంకొక పోలీసు తప్పు చేయకుండా ఉంటారు. పోలీసులే మనకు రక్షణగా ఉండాలనుకున్నప్పుడు నాకు పోలీసు వాళ్ళంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ పోలీసులే ఇలా చేస్తే మనకు ఎవరు నా బాధ్యత? ఏదైనా మనకు ఆపద వచ్చినా, మనకు కష్టం వచ్చినా వాళ్ళకే కదా చెప్పుకునేది. అటువంటి పోలీసులే ఈ పని చేసుకుంటా పోతే మనం ఎవరికి మనకు రక్షణగా ఉంటున్నా? రక్షణగా ఉండాల్సిన వాళ్ళే లాకప్లో చంపుతుంటే ఎవరికాడికి పోవాలా? ఆడ చనిపోయింది నిజం కాదా? చంపింది నిజం కాదా? మనిషిని లేకుండా చేసింది నిజం కాదా? వైఎస్ఆర్సీపీలో మాట్లాడడం తప్పని ఎట్లంటారు? ఏమైనా మాట్లాడతారు వాళ్ళు 100 నిజాలను 1000 అబద్ధాలైనా చేస్తారు. ఒక రకంగా ఏమైనా తిప్పుతారు. వాళ్ళకు అనుకూలంగా వేసుకునే దానికి వాళ్ళు విశ్వపైతం చేస్తుంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు జరిగినా దాని గురించి ఏం పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు చూసినా వైసీపీ మీద పడడమే, జగన్నామస్మరణే. ఏ ప్రెస్ మీట్లో చూసుకునే, ఏ మీటింగ్లో చూసుకునే వాళ్ళకి జగన్నామస్మరణ లేని వాళ్ళకు ముద్ద కూడా దిగదు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తెల్లారుజామున కూడా వీళ్ళ కలవరంలోకి వస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఈరోజు.